భువనేశ్వర్ గారు ఏమన్నారు? మా ఆయన రెస్ట్ తీసుకుంటాడంది, నేను ఇక్కడ పోటీ చేస్తానన్నారు. చంద్రబాబు గారు నేను రెస్ట్ తీసుకొని నేను పోటీ చేస్తాను అనలా. ఈజ్ టేకింగ్ రెస్ట్, ఈజ్ హ్యాపీ టు టేక్ రెస్ట్. ఆయనే కాదు, ఆయన పార్టీ కూడా హ్యాపీ టు టేక్ రెస్ట్. ఇది ఆలోచించి వారు చెప్పించినటువంటి మాటే కానీ ఏదో భువనేశ్వరి గారు పక్కన అలా అనుకోకండి. ఒక భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, లోకేష్ గారి తల్లి. ఆ మాట అంది అంటే చాలా ఆలోచించుకుని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి హీ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ ది పాలిటిక్స్ అనేటువంటి భావన కలుగుతుంది. కాకపోతే ఈ పార్టీ ఖండించి ఉండేవాళ్ళని కూడా నేను అనుకుంటున్నా. ఈజ్ నో మోర్ ఇన్ పాలిటిక్స్ లాగా కనిపిస్తుంది. అసలు ఎవరో చెప్తే చెప్పే అలవాటు నాకు లేదు. నా మనసులో భావాలను నేను వ్యక్తం చేస్తాను. పార్టీ లైన్ కూడా నేను తెలుసుకుంటాను. పార్టీ లైన్ తెలుసుకుని అలా మాట్లాడతాను తప్ప నేను చెప్పిన దానిలో అవాస్తవం ఉంటే చెప్పమనండి ఎవరినైనా. ఆయన విశ్వాసఘాతకుడు కాదా? నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి విశ్వాసఘాతకుడు కాదా? ఎక్కడైనా విశ్వాసంగా పనిచేశారా? విశ్వాసంగా పనిచేయటువంటి ఏంటి? నీకు పదవి లేదు అన్నా కూడా ఉండాలి, అది విశ్వాసం. నీకు పదవి లేదంటే పారిపోతానంటే హౌ? ఎలా రాజకీయ పక్షాలని, ఎలా రాజకీయ పార్టీలని మేనేజ్ చేయగలుగుతారు నాయకులను అడుగుతా ఉన్నా. ఒక్కో సందర్భంలో 4 రోజులు ఆగమంటారు, ఒక్కో సందర్భంలో ఇక్కడ కాదు అక్కడ పోటీ చేయమంటారు, ఒక్కోసారి ఈ టర్మ్ ఆగమంటారు, లేదు ఇక్కడ కాదు అక్కడ పోటీ చేయమంటారు. ఇది పార్టీ యొక్క నిర్ణయం. పార్టీ నిర్ణయానికి కట్టుబడుకోకుండా తన నిర్ణయం